ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ఎప్పుడు ఎంతమందైనా సరే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారండి. అస్సలు బయట ఆర్డర్ ఇవ్వరు. అస్సల ఏది బయట నుంచి ఫుడ్ తెప్పించేద్దామన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకు మనమే చేసేద్దాం అంటారు మా ఇంట్లో అయితే. అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చక్కగా పని చేసుకుంటారు. అస్సలు విసిగిపోరండి. పల్లెటూరులో మెయిన్ ఇదండి. చాలా అందరూ చిన్న కష్టం వచ్చినా, చిన్న ఫంక్షన్ అయినా చక్కగా హడావిడి చేసుకుంటూ ఎంత చేసుకుంటారో. అలానే మా ఇంట్లో ఈరోజు లడ్డూలు చేశారు. లడ్డూలైతే అసలు షాప్‌లో కొన్నట్టే. ఇంకా షాప్‌లో అయితే చెప్పవసరం లేదు. ఫుడ్ కలర్స్ అని వాళ్ళు ఏ ఆయిల్ వాడతారు అలాంటివి ఉంటాయి. కానీ అలా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే చాలా బావుంటది. లడ్డూలు చూస్తే నాకైతే టెంప్టింగ్ అయిపోయాను అసల. నేనైతే చేసేటప్పుడే 2, 3 లడ్డూలు తినేసాను. అసలు లడ్డూలు కూడా చూడండి పూస ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అసలు. చాలా అంటే చాలా చేస్తారు ఇంట్లో. మాక్సిమం ఏ ఫంక్షన్స్ అయినా, స్వీట్స్ అయినా సరే, ఏవైనా సరే ఇంట్లోనే చేస్తారండి. అరిసెలు, చలిమిడి, అలానే లడ్డు, కాజా ఏమైనా సరే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. కానీ బయట నుంచి అస్సలు కొనుక్కుందాం, ఆర్డర్ పెట్టేసుకుందాంలే ఎందుకు అన్న మాట రాదు. ఎంత కష్టమైనా సరే అందరూ కలిసి అలా సరదాగా కూర్చొని నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ చక్కగా అన్నీ చేసేస్తుంటారు. బయట నుంచి ఏమైనా తెప్పించేద్దామంటే వద్దు. మనం ఇంట్లోనే చేసుకుందాం. ఎందుకు అవసరం లేదు. నలుగురు 4 చేతులేస్తే అయిపోతదంటదండి. అంతే.